హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు. ఇవాళ ఆయనతో మాట్లాడుదాం. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. ఏంటి సార్, ఈ చిరంజీవి గారి సినిమా ఏంటో, ఎందుకని ఈ పవన్ కళ్యాణ్ని బాగా దూషిస్తున్నారని ఏపీ ప్రభుత్వం, దానివల్ల చిరంజీవి గారు దీంట్లో అంటే అనుకోకుండా ప్రవేశిస్తున్నారంటున్నారా ఏంటి? దేని గురించి అసలు చిరంజీవి గారిని ఒక కొడాలి నాని కానీ, ఒక పేర్నేని నాని కానీ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటున్నారు చిరంజీవి గారి గురించి. ఇప్పుడే సార్ దాని గురించి ఇప్పుడే సినిమా ఫీల్డ్ అంతా ఏకం అవ్వాల్సిన సమయం ఉండేది. ఇవి చాలా గుంటనక్క రాజకీయాలు. సినిమా వేరు, రాజకీయాలు వేరు. సినిమా చూసేది ప్రేక్షకులు, కోట్లాది మంది ప్రేక్షకులు. రాజకీయాలు చూసేది ఎవరో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే చూస్తారు, చూడకపోయినా పర్వాలేదు. రాజకీయాల్లో ఫలితాన్నే చూస్తారు, కానీ ప్రతిరోజు రాజకీయాలు ఎవరు చూడరు. కానీ వీళ్ళు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సినిమాల మీద పడి వందల కోట్లు, వేల కోట్లు నష్టం కలిగించినట్టయితే మాత్రం అది మరొక పోరాటం అవుతుంది, మరో ఉద్యమం అవుతుంది. వీళ్ళకి ఎందుకండి? ఆ బ్రో సినిమా అలాగే తగలెట్టారు. వాడు ఎవడో గొట్టంగాడాడు, వాడి తల వేషం ఉందని చెప్పేసి ఎవడికి కావాలండి? వాడు ఎవరి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఫేమా, పెద్ద ఆస్కారు లేకపోతే గీతంలో పెద్ద అవార్డు గ్రహీత. ఆయన ఏమైనా ఇమిటేషన్ చేశారు అనుకోవడానికి ఒక చిన్న క్యారెక్టర్. దానికోసం బ్రో సినిమా సంకనాకం చేశారన్నమాట. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు చెప్పాను కదా, మొన్న నేను చెప్పింది అక్షరాలా జరుగుతుంది. సామాధాన భేద దండోపాయం అన్నమాట. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, భోలా శంకరుల సినిమాని కూడాను ఇంత రెచ్చిపోవాల్సిన అవసరం లేదు, కానీ ఆ సినిమా మీద దెబ్బతీద్దామన్న ఆలోచనతో వీళ్ళందరూ ఉన్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, ఒరే మీరు రెచ్చిపోంటారా, ఆ సినిమాలో ఎలాగైతే ఫెయిల్ చేశారో, ఫ్లాప్ చేశారో, ఈ సినిమాను కూడా ఫ్లాప్ చేస్తే వాళ్ళు భయపడతారు, భయపడి మన కాళ్ళ బేరానికి వస్తారని చెప్పినట్టు ఉంది. అది అందుకనే సినిమాకి కొడాలి నానికి సంబంధం ఏమిటండి? సినిమా గురించి ఏమి తెలుసు? ఏమి తెలియదు. పేరు నానికి సినిమాకి సంబంధం ఏంటంటే ఏమి తెలియదు. కానీ బోలాశంకర్ సినిమా ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా చిరంజీవి గారు అన్న మాటలనేమో తీసుకొని, అంటే చిరంజీవి గారు అన్న మాటలు తీసుకొని మనిషి పక్క మాట్లాడండి, ఒక 4 పక్కల నుంచి నలుగురు కూడా ఈటెల్ లాంటి మాటలు వదులుతూ ఉన్నారు. ఇది మంచిదే ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకు మంచిదంటారా? ఇప్పుడు ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఒకటే అనుకున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి తోడు చిరంజీవి కూడా అయ్యాడు. పవన్ కళ్యాణ్ అభిమానులు తోడు చిరంజీవి అభిమానులు కూడా అయ్యారు. గనక ఇది ఏదైనా మన మంచికి అనుకోవడమే అసలు మన ధర్మం. ఇప్పుడు ఏం చేస్తారు, చిరంజీవిని కూడా దెబ్బతీస్తే నెక్స్ట్ ఇండస్ట్రీ అంతా ఒకటి అవ్వాలి కదా. ఇండస్ట్రీలో సినిమాలకేమో మనుగడే లేకుండా పోతే, ఇండస్ట్రీలో సినిమాలు అన్నింటినీ కూడా కాలం రాసేద్దాం అనుకున్నట్టయితే వీళ్ళు ఏమని తెస్తారా? ఆయన ఎవరో అంటారులే, ఒక మినిస్టరు వాళ్ళ అమ్మ మొగుడు సొమ్ము అనుకున్నారా అంటారు కదా. ఆయన మనోనిది కాదు, ఆయన అంటారు కదా, ఎవరమ్మ మొగుడు సొమ్ము అని చెప్పేసి. మరి ఇండస్ట్రీలో డబ్బు కూడా ఎవరి ఏదో అనుకుంటున్నారు వాళ్ళు. నేను అంత దరిద్రంగా మాట్లాడను. ఏమనుకుంటున్నారు? గనక ఈ విషయంలో మాత్రం చిరంజీవికి సరైనటువంటి, ఆయన మండిందంటే అసలే చిరంజీవి, ఆయన ఆపద్బాంధవుల్లో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్కి చిరంజీవి గారికి కొన్ని పోలికలు ఉన్నాయి. ఆయన కోపం అంటూ వచ్చినట్టయితే ఆయన నిలువున మండిపోతారు, శివతాండవం చేస్తారు. అందువలన ఆయన శివతాండవం చేయడమే మనకు కావాల్సి వచ్చింది. సరైన సమయంలో సరిగ్గా ఎంకరేజ్ చేస్తున్నాడు ఎవరు, మన జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటే ఈ బాధ లేదు కదా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అలా పట్టించుకుంటున్నారు? ఇప్పుడు ఏమైందంటే, అటు చంద్రబాబు నాయుడిని ఎవరు ఏం మాట్లాడటం లేదు. ఆయన మట్టుకు ఆయన కామ్గా ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు. ఎటు వచ్చి జనసేన పార్టీకి వీళ్ళు వాల్యూ పెంచుతున్నారు, రోజు రోజుకి పెరిగిపోవటం లేదు జనసేన పార్టీ.
జనసేన పార్టీ తాలూకు ఫాలోవర్స్ పెరిగిపోవటం లేదు. ఇవాళ గన్నవరంలో దిగాడు ఎవరు, మన పవన్ కళ్యాణ్. ఆ జనాలు, ఆ పోలీసులు, ఆ బలగం, ఆ బందోబస్తు చూసినట్టయితే మతిపోతుందన్నమాట. రోజు రోజుకి మీరే పెంచుతున్నారు, ఆయన విలువను మీరే పెంచుతున్నారు కనుక ఆయనకు ఓటర్ల సంఖ్యను కూడా మీరే పెంచుతున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్కి అంత పెద్ద రెస్పాన్స్ ఉంటుందని నేను అనుకోలేదు. ఏవో 10-15 సీట్లు వస్తాయి అనుకున్నాను కానీ నా అంచనాకి. కానీ అట్టా చూసినట్టయితే పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు. అంటే మీరు చేసిన పనికి. అరే మీకు ఏమైనా ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా సీఎంగా ఉన్నాడు కదా, బుద్ధి జ్ఞానం ఉండొద్దు? అలాగా రెచ్చగొడుతూ అలాగే పోలీసుల చేత బాండెడ్ లేబర్లాగా వెట్టి చాకిరీ చేయించుకుంటూ, ఆ వాలంటీర్ చేత ఏమో కిరాయి గూండాల్లాగా ఆ వాలంటీర్ని ఉపయోగించుకుంటూ ఏమి చేద్దామని ఆంధ్రదేశానికి ఎవరైనా నీకు గుర్తుగా రాసిచ్చారా? ఆంధ్రదేశం నీ జాగీరా? ఆంధ్రదేశం నీకు ఎవరైనా సరే మీ తాతలు స్వార్జితమా? ఏమి మీకు హక్కు ఉందని చెప్పేసి ఎలా నాశనం చేస్తారు మీరు? ఈ విషయాన్ని గట్టిగా మనం ప్రశ్నించాలి. ఎవరు ప్రశ్నించాలి? ఈ సభ్య సమాజమే ప్రశ్నించాలి. ఎవరైతే ఓట్లు వేసి, ఎవరైతే ఓట్లు గుద్ది గెలిపించారో వాళ్ళు ఈ ఫెయిల్యూర్ అన్నిటికీ కూడా కారణం వాళ్ళే కదండి. వాళ్ళు ఓట్లేసి గెలిపించబట్టే 4 సంవత్సరాలు తాడేపల్లిలో పడుకున్నాడు, 5వ సంవత్సరంలో నిద్ర లేచాడు, మళ్ళీ ఇంకేదో అంటున్నాడు. కనుక వైసీపీ గవర్నమెంట్ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ మీద పడడం వల్ల కారణాలు ఏంటి సార్? అసలు ఇది వరకు ప్రభుత్వాలు అంతలా ప్రెషర్ ఉండేది కాదు, ఈయనకి ఏంటంటే కేవలం ఈ ప్రభుత్వం రావడం వల్ల ప్రెషర్ చేయడం ఏంటండి సార్? అంటే ఇక్కడ ఆయన ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత వచ్చింది అన్నది జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకటి ఆయన మాట్లాడుతున్నాడు తెలుసునండి. చంద్రబాబు నాయుడు అంటే ఇంటికి 1 కేజీ బంగారం ఇస్తామని చెప్తాడట. అలా చెప్తాడా? నీలాంటి బుద్ధిహీనులు ఎవరైనా చెప్పుకుంటారు కానీ ఆయన చెప్తాడండి. ఇంటికి కేజీ బంగారం ఇచ్చేవాళ్ళ కనిపిస్తున్నాడు ఆ చంద్రబాబు చాలా అనకూడదు. కానీ ఆ ఎన్జిఓస్ని కానీ క్లోజ్గా ఉంటే ఆయన ఎందుకు ఓడిపోతాడు? పనులు చేయించాడు అంటే సమయం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, రాష్ట్రం విలువ తెలుసు, భవిష్యత్తు విలువ తెలుసు. కాబట్టి అందరికీ యాంటీ అయ్యాడు ఆయన. నీలా మామూలు పని చేసినా ఒకటి, పని చేయకపోయినా ఒకటి, సంపదను సృష్టించినా ఒకటి, అప్పులు చేసినా ఒకటే, నీలాగా అనుకున్నట్టయితే ఆయన ఎందుకు ఓడిపోతాడు? బట్ నువ్వు ఇలాగ అనుకున్నప్పుడు కూడా నలుగురు దృష్టిలో చాలా చెడ్డగా ఉన్నావు. నలుగురు నిన్ను అనరాని మాటలు అంటున్నారు. అసలు నీకు ఎందుకయ్యా అంత భయం నీకు? సరే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వస్తే పవన్ కళ్యాణ్ వస్తాడు. నువ్వు చేసినవన్నీ మంచి పనులు అన్నప్పుడు, నీ ద్వారా ప్రతి కుటుంబానికి మంచి జరుగుతుందనే విశ్వాసం నీకు ఉన్నప్పుడు ధైర్యంగా ఉండు. అంతేగాని ఓ పక్క నుంచేమో అంబటి రాంబాబుని వదులుతావు, పేరు నాన్న వదులుతావు, కొడాలి నాన్న వదులుతావు, రోజా పిచ్చి పట్టిందా తిరుగుతుంది. దాని గురించి వేరే చెప్పుకుందాం. ఎందుకు? దేనికోసం? ఏం ఉద్ధరించాలని. అందువల్ల డెఫినెట్గా ఇది చిరంజీవి గారి మీద తిరుగుబాటు చేయడం మాత్రం ముమ్మాటికి కూడా జనసేన పార్టీకి మంచిదవుతుంది. ఒకటి, చిరంజీవి గారి తాలూకు గతంలో వచ్చినటువంటి 18 సీట్లు వస్తాయి. అది కాకుండా ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఓట్స్ ఉంటాయి కదా, సీట్స్ ఉంటాయి కదా, ఈ 18 వచ్చాయనుకుని 36. అంటే గవర్నమెంట్ ఫార్మ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. మనము సింగిల్ డిజిట్ దాటదు, లేకపోతే 10-15 వస్తాయన్నటువంటి అంచనాతో మనం ఉన్నాం. మనం పగటి కళలో కనుక. కానీ ఇప్పుడు చూస్తుంటే, వీళ్ళు చేసిన పని చూస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే పని చూస్తుంటే డెఫినెట్గా వీళ్ళు గవర్నమెంట్ ఫార్మ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. అలాగే చంద్రబాబు కూడా ఈసారైనా నిజాయితీగా ఉంటే అనే మాట ఎందుకు ప్రయోగిస్తున్నానంటే, చంద్రబాబు ఏమి చెప్పాడంటే, నాకు పదవుల మీద ఆశ లేదు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి ఓడించాలన్నాడు.
అదే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మీరిద్దరూ చేయి కలుపుకొని ఓడించి పవన్ కళ్యాణ్ని సీఎం చేసి పవన్ కళ్యాణ్కి నీ తాలూకు అనుభవం ఉపయోగపడేలా చేసినట్టయితే మీరు అనుకున్నటువంటి మెరుగైన సమాజం మళ్ళీ ఆవిర్భవిస్తుంది. అది నేను చెప్పదలుచుకున్న మాట. అది కాకుండా సార్ ఈ ఒక్క ఇష్యూయే కాదు, అంటే బ్రో సినిమా కలెక్షన్ గురించి ప్రభుత్వంకి ఏం సంబంధం సార్? వాడికి ఏమైంది, చాలా విషయాలు తెలుసు అని అనుకోవడం కోసం మాట్లాడే మాటలు కానీ అంబటి రాంబాబుని సగం పరువు సంజన సుకన్యలతో పోయింది. ఈ బ్రో సినిమాలోకి ఎంటర్ అయిన తర్వాత అదేదో డ్యాన్సు ఎవరో ఆడమగ కానీ డ్యాన్స్ ఏదో ఉంది కదా, ఆ డ్యాన్స్ వేసిన తర్వాత ఆ డ్యాన్స్ చూసిన తర్వాత ఇంకా పరుగు పోయిందండి. ఈయన ఎవడండి కథ చేస్తాడు? మళ్ళీ చిలకలూరుపేటలో ఎవరైనా సత్తెనపల్లిలో ఎవరైనా ఈయనకి ఓట్లు వేస్తారా? ఓట్లు వేసే అవకాశం ఉందా? ఆ చేతులారా చేసుకుంటారటండి, దుర్మార్గం. కాకపోతే ఇది ఫస్ట్ టైం కాదు సార్, ఇది లాస్ట్ టైం ఒక మీటింగ్ జరిగినప్పుడు కూడా టికెట్ ఇష్యూ కానీ ఎందుకని సినిమా ఇండస్ట్రీనే పట్టుకుని అలా పీడిస్తూ, సినిమా ఇండస్ట్రీ ఇది కాకుండా మన పెద్ద పెద్ద హీరోలు సార్, ప్రభాస్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, చిరంజీవి గారు, రాజమౌళి, పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద హీరోలు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి నడిపించుకుంటూ తీసుకెళ్లారు లోపలికి. అవును, వాళ్ళ స్థాయికి మామూలుగా లోపల వరకు కారు వెళ్ళాలి. అవును, కావాలనే వాళ్ళని అలా చేసినట్టు కూడా ప్రజలు అంటున్నారు సార్. కావాలనే చేశారండి. ఇప్పుడు కంపేర్ టు చిరంజీవి, ప్రభాస్, మరి వాట్ ఈజ్ ది క్యాలిబర్ ఆఫ్ మంచు విష్ణు? తక్కువ ఆర్టిస్టే కదా. మీ బంధుత్వం ఉంటే ఇంటి దగ్గర చూసుకోండి. అంటే సీఎం గారి ఆఫీసులో బంధుత్వానికి తావు ఉండకూడదు కదా. అంటే మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బంధుత్వానికి తావు లేకుండా చేస్తానని చెప్పావు కదా. మరి ఆ సీఎం గారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు మంచు విష్ణు సరిగ్గా వంటగదిలోకి వెళ్ళిపోయాడు కదా. అలాగే ఆయన ఆఫీస్ గదికి కారుని తీసుకెళ్ళొచ్చు కదా. ఆయనకి సభ్యత సంస్కారం ఉన్నది బయటపడే కదా. కానీ అంత వాళ్ళని తక్కువగా చూడడం, వాళ్ళేమో అవమానం చేయడం, అదే పెద్ద కొండకి కూర్చుని అనుకుంటారా? నీ కుసంస్కారం బయటపడింది, నీ తేలిక బుద్ధి బయటపడింది, ఈ తాలూకు కుతంత్రం బయటపడింది అన్నమాట. ఎలాగ అవమానం చేద్దాం? శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు కౌరవులు చూసారా ఎలా మామూలు కూర్చోబెట్టి పాతాలను తొక్కేసే ప్రయత్నం చేస్తారు. కానీ పాతాలను తొక్కేస్తే ఏం చేశాడు? మొత్తం విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని చూపించాడు. అలాగా ఒక మెగాస్టార్ని ఎప్పుడైతే నువ్వు అవమానం చేసావో ఎంతమంది విరుచుకుపడ్డారండి. నువ్వెంత, నీ బతుకెంతరా? నువ్వు ఇంకొక మూడు నెలలు పోయినడితే నువ్వు అసలు మనుషులు కనిపించవు. ఆయన అలా కాదు కదా. ఆయన బ్రతుకున్నంత వరకు ప్రేక్షకుల గుండెల్లో ఉండిపోతాడు అని ఎంతమంది తిరగబడ్డారు, అది ఆలోచించుకోవాలి. ఆయన మామూలుగా ప్రజలు మాట్లాడుకునేది మన హీరోల్ని ప్రపంచం అంతా చూస్తున్నారు సార్, ప్రపంచం అంతా గుర్తుపడతారు. ఆఫ్టర్ ఆల్ సీఎం అని అంటున్నారు సార్. ఏంటి సార్ దాని గురించి? అసలు ఎవరన్నా చేయలేదండి చరిత్రలో. ఇప్పుడు ఎవరు నాకు నీలం దామోదరం సంజీవ్ అంటే నాకు తెలియదు, కానీ నీలం సంజీవ్ రెడ్డి గారు కానీ, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు కానీ, జలగం వెంకటరావు గారు, ఈ వీళ్ళ తాలూకు ఈ రో అంతాను వీళ్ళందరూ కూడా నాగేశ్వరరావు గారికి, రామారావు గారికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. అంటే వీళ్ళు పెద్ద స్టార్స్ కదా. వీళ్ళందరూ భవనం వెంకటరామ గారు కానీ, వీళ్ళందరూ కూడా జలగం వెంకటరావు గారు కానీ, ఎస్ఐ రాజశేఖర రెడ్డి గారు కానీ, మరి ఎన్టీ రామారావు గారు ఎలాగా సినిమా ఆర్టిస్టు ఎలాగుండేవారు. కానీ ఇంత కుళ్ళు, కుతంత్రం, వ్యూహాలు ఇవన్నీ ఉండేవి కాదండి. అయితే దీనికి మూల్యం చెల్లించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇంతకుముందు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా మళ్ళీ ఒక 5 సంవత్సరాల్లో వచ్చే అవకాశం ఉండేది. మళ్ళీ జన్మలో సీఎం కాకుండా చేసేస్తారన్నమాట. దానికి వీళ్ళు కాలు దూవుతున్నారు. నువ్వు సినిమా నీ పరిపాలనలో చూపించవయ్యా, నీ తాలూకు డెవలప్మెంట్లో చూపించవయ్యా, నీ తాలూకు అభివృద్ధిలో చూపించవయ్యా, ప్రజలనేమో సస్యశ్యామనం చేసి ప్రజా సంక్షేమంలో చూపించవయ్యా. అదే అన్నాడు చిరంజీవి. మీకు ఎందుకు నొప్పి? చిరంజీవి అదే అన్నాడు కదా, మా సినిమాలతో మీకు ఎందుకు నీ డెవలప్మెంట్లో చూపించు, పోలవరం కట్టి చూపించు, గతకల రోడ్లు వేసి చూపించు, అర్థమైందా? విద్యా వైద్యం చేసి చూపించు. నువ్వు ఇంటికొక డాక్టరు, ఇంటికొక కలెక్టరు, ఇంటికొక ఇంజనీర్ కాదు, కనీసపు ఎడ్యుకేషన్ నువ్వు ఇవ్వు. అరే స్కూల్లే
మార్చేస్తానని చెప్తున్నా, నువ్వు ఎవరైనా స్కూల్ కట్టుకుంటే చెప్పండి, ప్రభుత్వం కొంచెం ఏదో సహకరిస్తుంది అంటే మీ స్కూల్కి లైసెన్స్ ఇస్తుంది అంతే. అంటే పెట్టుబడి లేని పని కదా అనౌన్స్ చేసింది నువ్వే కదా, సిగ్గు లద్ద చీము నెత్తురు లేకుండా నువ్వు గవర్నమెంట్ స్కూళ్ళు నిర్మించి గవర్నమెంట్ స్కూళ్ళేమో కాన్వెంట్ల కంటే బెటర్ స్టాండర్డ్స్తో అంటే చేసి చూపించే బదులు అసలు ఈ స్కూల్ ఎత్తేస్తున్నారు. మళ్ళీ మీకు ఎవరికైనా స్కూల్ కావాలంటే స్థలం మీది, స్కూల్ నిర్మాణం మీది, స్కూలు టీచర్లకి జీతాలు మీయి, కాదంటే ఒక స్కూల్ అని దాన్ని ఏమంటారు ధృవీకరిస్తాం మేము. అది ఏమైనా న్యాయం బుద్ధి జ్ఞానం ఉందా? అంటే ఏమిటంటే ఎలా పరిపాలన అయిపోతుంది అంటే అక్షర జ్ఞానం లేని వాళ్ళకి, రాజ్యాంగం అంటే ఏమిటో తెలియని వాళ్ళకి, అలాగే అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ లేని వాళ్ళకి, కేవలం డబ్బే పరమావధిగా ఉన్న వాళ్ళకి, డబ్బుతో అంటే బుద్ధితో కైలాసం లాగా డబ్బుతో కైలాసం వెళ్ళిపోతూ ఉన్నటువంటి భ్రమలో ఉన్న వాళ్ళ తాలూకు పరిపాలన ఇలాగే ఉంటుందని నేను అనుకుంటాను. నిన్న కొడాల నాన్నగారు కూడా జస్ట్ ఎవరన్నా మాట్లాడితే పొద్దునకే మొత్తం ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు సార్. అవునండి, మినిస్టర్లు అందరూ వాళ్ళు ఏమన్నా లేకపోతే ఇంకేమన్నా వాళ్ళ శాఖల మీద ఏమన్నా మాట్లాడే ఉద్దేశం ఉందంటారా లేదంటారా సార్? వాళ్ళ పరువు వాళ్ళే తీసుకుంటున్నారండి. ప్రెస్ మీట్ పెడుతున్నారంటే అందరికి తెలుస్తుంది, అందరికి తెలియాలనే కదా. మరి వాళ్ళ తాలూకు లోపాలన్నీ అందరికీ తెలుస్తున్నాయి, ఎంత చేదరించుకుంటున్నారు, కాంట్రించి మొహాన్ని ఉమ్మేస్తున్నారు. ఈ ప్రెస్ మీట్ పెట్టుకుంటే అంబటి రాంబాబుకి ఏమైనా వాల్యూ ఉందా? కొడాలి నాన్నకి ఏమైనా వాల్యూ ఉందా? గొడ్డదావల్లో పడుకొని ఆయన బతుకును ఎవరి వాల్యూ ఉంది చెప్పండి? రోజాకి ఏమైనా వాల్యూ ఉందా? తర్వాత అనిల్ కుమార్ యాదవ్ తప్పుకున్నాడు అనుకోండి, ఎవరి వాల్యూ ఉందండి? ఎవరి వాల్యూ ఉంది కనుక వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతారు కనుక. ఒక ఈ టాపిక్ గురించే మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అసలు మామూలుగా ఈ శాఖల గురించి ఎప్పుడు మాట్లాడినట్టు నేను చూడలేదు, అలా ప్రజలు కూడా చూడలేదని అంటున్నారు. అవునవును, ఎంతవరకు కరెక్ట్ సార్? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? రాష్ట్రాన్ని ఏం చేద్దాం అంటే సినిమా ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నారు కనుక సినిమా ఫీల్డ్ ఒకసారి తిరగబడాలండి. సినిమా ఫీల్డ్ పోరాటం చేయాలి, తిరగబడాలి. సినిమా ఫీల్డ్ తిరగబడితే ఏముందండి? సినిమా ఎంతమంది ఉన్నారండి సూపర్ స్టార్స్, వాళ్ళ అభిమానులు అందరూ తిరుగుబాటు చేస్తే వీళ్ళు ఏమైనా తట్టుకోగలరా? స్టార్స్కి ఏమవుతుంది సార్? నార్మల్ ప్రజలు వాళ్ళ మీద కేసులు, వాళ్ళని కొట్టడం, వాళ్ళని తప్ప ఇంకేముంటుంది సార్? అలా కాదండి. ఒకవేళ చిరంజీవి గారి అభిమానులు, ఇప్పుడు జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలాంటి వాళ్ళు, ప్రభాస్ అభిమానులు ఎలాంటి వాళ్ళు, అల్లు అర్జున్ అభిమానులు ఎలాంటి వాళ్ళు, రామ్ చరణ్, వీళ్ళందరూ అభిమానులు బయలుదేరినట్టు ఏంటండి యూత్ అండి వాళ్ళందరూ. ఆ యువతరం ముందు వీళ్ళు ఏమైనా ఆగలరా? ఫర్ ఎ గుడ్ కాజ్ అంటే ఒక మంచి కారణం కోసం అందరూ తిరుగుబాటు చేస్తే పోసుకోవాలి వాళ్ళు. కానీ హీరోలు ఒప్పుకోరు కదా సార్? అలాగా ఒప్పుకోరు కాదు, మరి హీరోల జీవితాన్ని దెబ్బతీస్తున్నారు కదా, సినిమాలనే దెబ్బతీస్తున్నారు కదా. నిన్న ఈరోజు బోలాశంకర్ చూడండి, బోలాశంకర్ సినిమా రిలీజ్ అవ్వకముందే కొంతమంది దుర్మార్గులు, నీచులు తెల్లారకముందే వాళ్ళు సినిమా ఫెయిల్ అయిపోయిందని పెడతారు. ఇప్పుడు ఓన్లీ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసినట్టు సార్, లేకపోతే ఇప్పుడు వచ్చే ప్రతి సినిమాకి ఇలానే మాట్లాడారు? మెగా ఫ్యామిలీ చూడండి, అదే మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడితే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు అనుకుంటారు, కానీ వాళ్ళు చాలా నీచంగా చూడబడతారనే విషయం తెలుసుకోలేకపోతున్నారు అన్నమాట. వాళ్ళకి మండిందంటే ఇంట్లో దూరి తంతారన్నమాట, మామూలు కాకుండా పేగులు తీరేస్తారు. ఎవరు చేస్తున్నారంటారా లేకపోతే మామూలుగా తెలిసేనండి. ఎందుకంటే చిరంజీవి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ తిట్టినట్టయితే, వాళ్ళనేమో దూషించినట్టయితే వాళ్ళకి సమాజంలో, వాళ్ళకి మంచి మీడియాలో మంచి క్రెడిట్ ఉంటుందనేటువంటి భ్రమలో ఉన్నారండి వాళ్ళు. ఆ భ్రమలో బతుకుతున్నారన్నమాట, కానీ దానికి మూల్యం చెల్లించుకుంటారండి. మామూలు మూల్యం కాదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు బతుకులు తగలయ్యా, ఇదేం బతుకండి? వాళ్ళకి ఏమైనా డబ్బులు కావాలంటే ఒక గుడ్డ పరిచయం అడుక్కోవచ్చు కదా, ముచ్చి డబ్బు కేవలం బిస్కెట్ల కోసమే కదా ఈ దరిద్రం. సినిమా రిలీజ్ అవ్వకముందే సినిమా ఫ్లాప్ అని చెప్పుకుంటారంటే వాళ్ళ బతుకులు ఏం బతుకులండి? వాళ్ళు ముచ్చేది అడుక్కోవచ్చు కదా బిస్కెట్ల కోసం. కనుక ఇది ఎప్పటికైనా సరే కొంచెం ఒక విధమైనటువంటి ఒక పోరాటానికి, ఒక ఉద్యమానికి దారి తీస్తుందండి. ప్రతి ఒక్కరికి సినిమా అంటే లోపు అయిపోతుంది.
అసలు అనకూడదు, గోచి కట్టుకోలేని గుంటడు వాడు సినిమా గురించి విమర్శలు చేస్తుంటాడు. అట్లా ఇప్పుడు 100 కోట్లు 1000 కోట్లు పెట్టి చేసిన సినిమాకి ఇలా ప్రతిరోజు నువ్వు తిట్టుకుంటూ పోయినట్టయితే ఆ తిట్లు ఏమైపోతాయండి? ఆ సినిమా చూడడానికే యావగింపు కలిగేలాగా ఉంటుందన్నమాట. అది మరి దాన్ని మనం సహించకూడదు కదా. దానికి ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. పెట్టే రోజు అది త్వరలో ఉంది. మొన్నటి వరకు సార్ పవన్ కళ్యాణ్ గారు అసలు ఏం కౌంటర్ ఇచ్చిన వాళ్ళు రివర్స్ కౌంటర్ ఇచ్చేవారు. అవును, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మన చిరంజీవి గారు కూడా ఆ దారిలోకి వచ్చేసారంటారా కౌంటర్ ఇచ్చేయడానికి? ఎంతండి ఏమండి, పిల్లిని కూడా గదిలో ప్రాణం విసిగిపోయి ఎంతవరకు కొడితే ఏం చేస్తుందండి? ఫట్ మనకి గొంతు పట్టుకుంటుంది. ఒక దెబ్బ కొడితే పర్వాలేదు, అంటే వాళ్ళ ఫ్యామిలీనా అన్యాయం అయిపోయింది. అంటే నిన్న వరకు బ్రో సినిమా ఫ్లాపు, రేపు మళ్ళీ బాలాశంకర్ రిలీజ్ అవుతుంది. మొన్నటి నుంచే రెడీ చేశారు ఆ సినిమాని. ఏ మొహం పెట్టుకొని చూస్తారు? చిరంజీవి పరువు ఎంతో ఈ గాడిదలు తెలుసా కదండి? చిరంజీవికి ఎంత పరువు ఉందో ఈ గాడిదలు తెలుసండి? చిరంజీవికి ఎంత ప్రతిష్ట ఉందో ఈ గాడిదలు తెలుసండి? చిరంజీవిని వేదిక మీద కనిపిస్తే అలాగ ఆలింగనం, ఒక భారతదేశ ప్రధాని ఆలింగనం చేసుకున్నంత పరువు ఉంది. పక్కనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అదే అంత పరువు ఉంది. ఎవడో పనికిమాలగా అంతర్గాడిద కబుర్లాడితే ఎవరు పట్టించుకుంటారండి? ఈరోజు చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారంటే ప్రధానమంత్రి రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పరు. అవును సార్. నువ్వేమో మాట్లాడతావా? అంటే ఆ సినిమాలు చేయబట్టే కదా నీ తాలూకు పనికిమాలిన చెత్త, చేదస్తపు, దుర్మార్గపు, నీచపు మాట అన్నీ తినవలసిన అవసరం అవుతుంది. లేకపోతే చిరంజీవి గారి ముందు నీవెంత, నీ బతుకేంత? నిలబడగలవా? గేటు దాటగలవా? ఇలా కన్ను సైగి చేస్తే నువ్వు కైమా అయిపోతావు. నువ్వు కీమా ఉండలు చేస్తారు కదా, అలాగే మనిషిని కీమా చేసేస్తారన్నమాట. అన్ని స్థాయి ఉంచుకొని మాట్లాడాలి ఎవడైనా సరే. అంటే ఈవెన్ నిజంగా కొడాలని పవన్ కళ్యాణ్ చూస్తే దండం పెట్టకంటుంటాడా? నిజంగా కొడాలని చిరంజీవి చూస్తే నమస్కారం పెట్టకంటే ఉంటాడా? పేరు నాన్న ఉంటాడా? అరే మీ కులంలో ప్రెస్టీజియస్గా ఫీల్ అయ్యావు కదరా నిన్నటి వరకును. ఈరోజు లోన్లీ ఒక కెమెరాల ముందే అలా జీవిస్తారంటారా సార్ వీళ్ళు? లేదు, ఆయన ఎన్ని తిట్లు తిట్టాడో జగన్మోహన్ రెడ్డి గారు లిస్టు రాసుకుంటారన్నమాట. చిత్రగుప్తుడు ఎలాగైతే పద్దు రాసుకుంటాడో అగో కొడాలా అని ఇన్ని తిట్లు తిట్టాడు, హీజ్ మై ఫ్రెండ్. శబాష్. రోజా ఇన్ని తిట్లు తిట్టింది, షీజ్ మై ఫ్రెండ్. ఇలా అన్నమాట. ఎవరు ఎంత మానసికంగా హింసించినట్టయితే వాళ్ళు అంత మానసికంగా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అవుతారు. దానికోసమే రెచ్చిపోతున్నారు. కళ్ళు తాగిన కూతుళ్ళలాగా రెచ్చిపోయి నిప్పుల మీద డ్యాన్స్ చేస్తున్నారు. అసలు రోజా గారి గురించి మాట్లాడుకుంటే, మినిస్టర్ వచ్చాక రోజా గారు వెళ్ళి మన చిరంజీవి గారిని కలిసి వచ్చారు సార్. కలిసి వచ్చి 2-3 రోజుల తర్వాత ఏదో ప్రెస్ మీట్లో చిరంజీవి అసలు ఏం చేశాడు అని మాట్లాడారు సార్. ఏంటి సార్, ఎంతవరకు చూడొచ్చు దీన్ని కూడా? చిరంజీవి గారు ఏం చేయకపోతే మాట్లాడితే ఏం మంచి పనులు చేశారు అసలు చిరంజీవి గారు అని? అదే చిరంజీవి గారు ఆవిడ అన్నట్టుగా ఏదైనా మంచి పనులు చేయకపోయినట్టయితే అంటే అర్థం ఉంది. నిన్నగాక మొన్న కోవిడ్ ఇండస్ట్రీ అంతా తగలడిపోతుందన్నమాట. ఆ నిద్రాహారాలు మానేసి ప్లాస్మా మీరు డొనేట్ చేయండి, ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టి, ఆ రేషన్ అందరికీ పంపించి, డబ్బులు అందరికీ సర్ది, బ్లడ్ అందరికీ ఇచ్చి, ఇన్ని సర్వతోముఖంగా అన్ని రకాలుగా చిరంజీవి సహాయం చేస్తే అది నోరా తాటిపట్టా. చిరంజీవి గారు ఏమి చేశారని చెప్పడం ఎంతవరకు న్యాయం అండి? అలాగే పవన్ కళ్యాణ్, అరే కౌలు రైతులు అందరికీ కూడా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి ₹1,00,000 చొప్పున అందరికీ ఇస్తే ఆయన ఏం చేశారంటావా నువ్వు? నీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చెప్పు. ప్రభుత్వం డబ్బే పంచుతున్నారు కదా సార్. అదే ఏం చేశాడు? చేసిన ప్రభుత్వం డబ్బు పంచలేదండి. ఏదో పథకాలు కంటి తురుపు సరిగా చేస్తున్నాడు, కానీ పథకాలు కూడా అందరికీ అందాయంటావా? లేదు సార్, అందలేదంట. దానికోసం ఎందుకు ఇలాగ అనవసరంగా లేనిపోయినటువంటి డ్రామాలు వేస్తారు మీరు? కనుక ఇది మాత్రం చాలా దుష్ట సాంప్రదాయం.
జగన్మోహన్ రెడ్డి అండ్ దేర్ కో, జగన్మోహన్ రెడ్డి తాలూకు వాళ్ళ తాలూకు దుర్మార్గం, నీచ సంస్కృతికి వాళ్ళు ఇక ముందైనా తెర లేపితే బాగుంటుందన్నమాట. ఎందుకంటే ఈ సంస్కృతి రాబోయే తరాలకు కూడా చాలా దరిద్రమైనటువంటి సంకేతాలు ఇస్తుందండి. రాజకీయాల్లోకి వచ్చేవాడు ప్రజలను దృష్టిలో పెట్టుకోవాలి, ప్రజల పాలిట ఒక తండ్రిలాగా భావించాలి, వాళ్ళ జీవితాలని చక్కదిద్దే విధంగా ఉండాలి. వాళ్ళ ఆస్తిపాస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రజలు కట్టినటువంటి ట్యాక్సుల రూపంలోంచే సహాయం చేయాలి. అంతేగాని పూర్తిగా నువ్వు కళ్ళు మూసుకొని బిహేవ్ చేసినట్టయితే దేనికో దానికి గుద్దుకుంటావు. ఎక్కడో ఒక దగ్గర యాక్సిడెంట్ అవుద్ది, ఎంతమంది కాలగర్భంలో కలిసిపోయారు, అందులో మీరు ఉంటారు. సార్ రోజా గారు ఏంటి సార్ పవన్ కళ్యాణ్ రే పవన్ కళ్యాణ్ అని అనడం ఏంటి సార్, ఎంతవరకు కరెక్ట్ అంటారు దీన్ని? చెంప పగలగొట్టాలండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటేనే కాదు, ఎవరిని ఒక ఆడది ఎందుకన్నా అంటే మహిళ అనేవాడిని, కానీ ఆవిడని ఆడదే అనాలి, ఇంకా గాడిదన్నా పర్వాలేదు. ఒరే పవన్ కళ్యాణ్ ఏంటండి, ఎవడి మెప్పు కోసం నిన్ను నువ్వు ఇలా దిగజార్చుకుంటావు? ఎవడి మెప్పు కోసం? వాళ్ళ అన్నయ్య పక్కన 9 సంవత్సరాలు ఉండి జబ్బ రాసుకుంటూ తిరిగావే ప్రేక్షకుల దృష్టిలో. వాళ్ళ అన్నయ్య పక్కన ఉన్నావు కదా, బాబుగారు అన్నావు కదా, ఇప్పుడేమో అరే అంటావా? అంటే ఏంటి అసలు నీ తాలూకు ధోరణే ఏమిటి? ఏం చేద్దామని? పోనీ పవన్ కళ్యాణ్కి ఏమైనా విలువ లేకుండా చేయగలవా? పవన్ కళ్యాణ్ మీదేమో అభిమానులు తిరగబడేలా చేయగలవా? పవన్ కళ్యాణ్ చిటికేస్తే నువ్వు లేచిపోతావు. పవన్ కళ్యాణ్ ఏమి చేయమంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమి చేయమంటే ఇంక అంతకంటే వివరంగా చెప్పను నేను. నువ్వు కాబట్టి నీ తెలివితేటలతో, అఖండమైన తెలివితేటలతో మధ్యవేలేమో ఆడించి చూపిస్తావు. మధ్యవేలు ఎప్పుడు, ఎందుకు, ఎవరు ఆడిస్తారో మాకంటే నీకే బాగా తెలుసు ఆ మధ్యవేలుతో ఉన్న అవసరం ఏంటో. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఏం మాట్లాడారు సార్ దీని గురించి? అది జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది అదే కదండి. ఒరే పవన్ కళ్యాణ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బఫెట్ తిన్నట్టు మాట, బ్రహ్మాండంగా తిన్నట్టు. అంటే ఎలక్షన్లో గెలిచినట్టే ఫీల్ అయిపోతారు ఆయన. ఇంకేం ఒరే పవన్ కళ్యాణ్ అంటే ఎలక్షన్లో గెలిచినట్టు ఫీల్ అయిపోతారన్నమాట. ఇప్పుడు మీకు శిశుపాలుడి తాలూకు చావు ఎప్పుడైంది? 100 తప్పులు పూర్తయిన తర్వాత ఎలాగైతే అయిందో, నా దృష్టిలో చిరంజీవి గారు కూడా అలాగే లెక్క పడుతున్నారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి గారు అంత పౌరుషం లేని వ్యక్తి కాదు. అరే కొమ్ములు తిరిగినటువంటి నాగేశ్వరరావు, రామారావు, శోభన్ బాబు, కృష్ణులు వాళ్ళనే అధిగమించాడు కదా. వీళ్ళంతా ఆఫ్టర్ ఆల్ చిరంజీవి గారు ఆయన జీవితాన్ని కొంత కాచి వడపోసిన వ్యక్తిగా ఎక్కడ ఎన్టీ రామారావు గారు ముందు ఎవరైనా హీరోగా వస్తారా? నాగేశ్వరరావు గారి ముందు ఎవరైనా హీరోగా వస్తారా? కృష్ణ గారి ముందు ఎవరైనా వస్తారా? బట్ వీళ్ళ ముందే హీరోగా వచ్చి వాళ్ళ ముందే మెగాస్టార్ అనిపించుకున్నాడు. అని మండనంతవరకే. మండిందంటే మాత్రం ఈసారి తప్పకుండా రంగంలో దిక్కూడదు అనుకుంటున్నాడు. ఎందుకంటే మనం సైలెంట్గా ఉంటే మంచిది కదా. వాడు ఆవేశపరుడు, వాడు చేస్తున్నాడు, మనం చూస్తూ ఊరుకుందాం. మనం చూస్తూ ఊరుకున్న దానికంటే ఎంత మంచి తెలివైన మాట అండి అది. మనం చూస్తూ ఊరుకుంటేనే వాడికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినట్టు. అలాంటి ఆలోచనలతో సెటిల్ అయిపోయినాడు. పట్టుకొని నువ్వు పవన్ కళ్యాణ్ని అరే పవన్ కళ్యాణ్ అంటావు నువ్వు. మరి నిన్నేమన్నప్పుడు అసలు నేను అనడానికి మాట్లాడలేవు కదా. అరే పవన్ కళ్యాణ్ అన్నావు, మరి నిన్ను ఎలా కనాలి? నాకైతే నోరు రావటం లేదు. రకరకాలుగా అనాలి కదా. ఎంత నీచంగా, నికృష్టంగా, దరిద్రంగా, ఎక్కడో ఏదో ఏరియాల్లో ఉంటా చూసారా, ఏదో ఏరియాల్లో ఎవరో తిరుగుతుంటారు, వాళ్ళ పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియదు. అలాగా ఆ పేర్లతో పిలిస్తే ఇంకా కొంచెం విలువ ఉంటుంది అన్నమాట. అంతకంటే నీచంగా సంబోధించాలి నీకు. అంటే నీ జీవితం అంటే ఈ 5 సంవత్సరాలు అనుకుంటున్నావా? 100 ఏళ్ళు అనుకోవటం లేదా? నీ వాచకం బట్టి నీకు విలువ ఉంటుంది.
నువ్వు ప్రజలతో ఉన్నటువంటి అనుబంధం బట్టి నీకు విలువ ఉంటుంది, నువ్వు ప్రజలకు చేసిన మంచిని బట్టి నీకు విలువ ఉంటుంది. అంతేగాని ఇలాగ నువ్వు రెచ్చిపోతూ ఉన్నట్టయితే ఈ మాటలు నువ్వు మర్చిపోవచ్చు, ప్రజలు మర్చిపోరు, పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులు మర్చిపోరు, చిరంజీవి గారి తాలూకు అభిమానులు మర్చిపోరు. అరే నువ్వు ఎన్ని సినిమాలు వేసినా 2 సినిమాలే నీకు గుర్తొస్తాయి కదా. ఒకటి చిరంజీవి గారితో నటించే సినిమా, రెండోది బాలకృష్ణతో నటించే సినిమా. మిగతా పిల్ల బిత్తిరిగాడు, పెద్ద బిత్తిరిగాడు, వాళ్ళతో ఆ బిత్తిరిగాలతో చేసిన సినిమాలు ఎవరికి కూడా సినిమా వాళ్ళకి జ్ఞాపకం లేదు కదా. అసలు నిన్ను గుర్తుపెట్టుకోవాలంటే ఈ 2 సినిమాలే ఉన్నాయి. వాళ్ళకి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడి కూర్చేస్తావమ్మా. నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావు? నోరు మూసుకొని కూర్చోవాలి. ఎందుకంటే ఎలాగా జగన్మోహన్ రెడ్డి అంటే నాయకత్వం మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసి మళ్ళీ అంటే గెలిచినట్టయితే పర్వాలేదు, చిత్తుగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి. మీరేం చేశారు కనుక దాని డబ్బు దీనికి ఖర్చు పెట్టడం, దీని డబ్బు దానికి ఖర్చు పెట్టడం కాదంటే ఎమ్మెల్యేల్లో కొంతమంది మాత్రం 1000 కోట్లు పైగా సంపాదించుకున్నారు అని చెప్పాడు. మీకు ఎంత కావాలో అంత సంపాదించుకోండి, నాకు మాత్రం అపోజిషన్ లేకుండా చేయండి అన్నారు. మీరు చేయలేకపోయారు. రోజు కూసేవాడిని ఎవడండి లైక్ చేస్తాడు? ఉదయం లేచినట్టయితే మైకి ముందు ప్రెస్ మీట్లు పెట్టేసి నోటికి వచ్చిన కూతలు అంటే అండి పిచ్చి కుక్కల కంటే హీనంగా, పిచ్చి కుక్కల కంటే దారుణంగా కూస్తున్నట్టయితే ఎవరు మీ మాటలను లైక్ చేస్తారు? ఎందుకు లైక్ చేయాలి? అసలు మీ ఆలోచన ఏమిటి? కనుక ఒరే పవన్ కళ్యాణ్ అనడం మాత్రం ఒక్కసారి పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులు అందరూ జనసేన తిరగబడినట్టయితే మీరు ఎక్కడుంటారు? రోజా గారు చెప్పండి, ఎలాగుంటారు? కనుక ఇట్లాంటి మాటలకి స్వస్తి పలకండి, రాజకీయం మాట్లాడండి, ప్రజలకు ఏదైనా మేలు చేసి మాట్లాడండి. లేకపోతే ఇక్కడ ఓడిపోయిన తర్వాత మీరు ఎప్పుడూ చూసేటువంటి ఆ జబర్దస్త్ కూడా మీరు పని చేయరు, జబర్దస్త్ను కూడా చూడరు. అంతకుముందు ఏదో కొంచెం అన్నీ వన్ని చిన్నులు అన్నీ ఉన్నాయి కనుక చూశారు, కానీ ఇప్పుడు ఎవరు చూడరు. ఇప్పుడు మీ ఇంట్లో మీరు డ్యాన్స్ చేయవలసిందే, అంతేగాని ఎవరు చూడరు. ఆ చూస్తారనుకున్న పొరపాటు అయిపోయింది, మీకు ఆ గ్లామర్ పోయింది. ఇప్పుడు మరి మినిస్టర్గా ఉండి మళ్ళీ డ్యాన్స్ చేశారంటే వాళ్ళు తిడతారు అన్నమాట. ఇదేంట్రా ఇప్పుడు అంబటి రాంబాబుకి ఎలాంటి అవమానం జరిగిందో నీకు అలాంటి అవమానం జరుగుతుంది మాట. ఏదో నువ్వు అనుకుంటున్నావు నువ్వేది పెద్ద అందగత్వని, నీకంటే అందంగా ఉన్న చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు, అది మర్చిపోకూడదు. థ్యాంక్ యూ సార్, చాలా మంచి మాటలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ.